హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషియన్ థాట్స్. అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే మంచి ఇన్ఫర్మేటివ్ టాపిక్ అనేది మీతో నేను షేర్ చేయబోతున్నానండి. సో ఏంటంటే మీషోలో ఎన్ని ప్రోడక్ట్స్ అనేది మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు, సో ఆర్డర్ పెట్టిన ప్రోడక్ట్స్ అనేది ఎన్ని డేస్కి అవి రిటర్న్ పెట్టుకోవచ్చు, అలానే రిటర్న్ పెట్టుకున్న వాటికి మనీ అనేవి ఎన్ని డేస్లో రిఫండ్ అవుతాయని 3 టాపిక్స్ గురించి మీతో నేను షేర్ చేయబోతున్నానండి. వీడియో అందరూ కూడా ఫుల్గా వాచ్ చేయండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే వీడియో అనేది అర్థం కాదు. సో నన్ను కూడా చాలామంది అడుగుతున్నారు ఈ డౌట్స్ అనేది, సో నేను ఈ వీడియోలో మీకు క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. సో మన వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా మీషోలో మనము ఎన్ని ప్రోడక్ట్స్ అనేది ఆర్డర్ పెట్టుకోవాలి డైలీ. సో ఎన్ని ప్రోడక్ట్స్ అనేది ఆర్డర్ పెట్టుకోవాలంటే మీషోలో డైలీ మినిమం ఒక 5 ఆర్డర్స్ అయినా మనం పెట్టుకోవచ్చు అండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో మీకు నచ్చిన కేటగిరీలో కూడా మీరు చూస్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ ఏంటంటే కిచెన్ ఐటమ్స్ కానీ, సారీస్ కానీ, కుర్తా సెట్స్ కానీ, సో ఎవ్రీథింగ్ ఏదైనా కూడా మీరు ఒక మినిమం 5 ఆర్డర్స్ అనేది డైలీ మీరు పెట్టుకోవచ్చు అండి. సో మీరు ఆర్డర్స్ పెట్టుకున్నాక మీరు ఒకవేళ యూట్యూబ్లో వీడియోస్ చేయాలనుకుంటున్నారు, ఎగ్జాంపుల్ మీరు మీషోలో ప్రోడక్ట్స్ తీసుకొని వాటి మీద మీరు వీడియో చేయాలి అనుకుంటున్నారు అనుకో. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు వేటి గురించి అయితే వీడియో చేద్దాం అనుకుంటున్నారు, సో ఎగ్జాంపుల్ సారీస్ మీద మీరు వీడియో చేయాలనుకుంటే ఏం చేయాలంటే మినిమం 5 సారీస్ అనేది మీరు ఆర్డర్ పెట్టుకోవాలి. ఒక డేలో 5 ఆర్డర్స్ మీరు పెట్టుకున్న తర్వాత, సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అక్క మీకు 5 ఆర్డర్స్ పెట్టుకున్న తర్వాత మనకు వెంటనే అవి డెలివరీ అవ్వవు కదా, సో నెక్స్ట్ మేము వీడియోస్ ఎలా అని మీరు అనొచ్చు. సో ఏంటంటే బిగినర్స్ కోసం నేను చెప్తున్నాను, నేను కూడా వీడియోస్ ఇలానే స్టార్ట్ చేశానండి, నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది. సో మీకు నచ్చినట్టయితే ఈ ప్రాసెస్ అనేది మీరు ప్రొసీడ్ అవ్వండి. ఏంటంటే ముందుగా మీరు సారీస్ గురించి వీడియోస్ చేయాలి అనుకుంటే 5 సారీస్ అనేది మీరు ఆర్డర్ పెట్టుకోండి. మనం ఫస్ట్ వీడియో కాబట్టి సో ఆర్డర్స్ అనేది మనకు డెలివరీ అయ్యే ఈ గ్యాప్లోనే ఒకరోజు 5 సారీస్ మనం ఆర్డర్ పెట్టుకున్నాక ఒక నెక్స్ట్ డే మళ్ళీ ఒక 3 సారీస్ అనేది ఆర్డర్ పెట్టుకోండి. దెన్ నెక్స్ట్ డే కూడా ఒక 2 సారీస్ అని ఆర్డర్స్ పెట్టుకోండి. సో ఇలా పెట్టడం ద్వారా ఏంటంటే ఏది త్వరగా వస్తుందో మనం దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేమండి. సో ఏదో ఒకటి మనకైతే తొందరగా డెలివరీ అయిపోతుంది. సో అలా మనకు మినిమం ఒక 5 సారీస్ అనేది డెలివరీ అయిన తర్వాత మనము వీడియోస్ అనేది చేసుకోవచ్చు హ్యాపీగా. అలా మనము డైలీ మినిమం ఒక 5 ఆర్డర్స్ వరకు పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఆర్డర్స్ పెట్టిన ఐటమ్స్ అనేది మళ్ళీ రిటర్న్ చేయొచ్చా అని అంటే, సో అవునండి, తప్పకుండా మీరు ఆర్డర్ పెట్టిన ప్రతి ఐటమ్ను కూడా రిటర్న్ పెట్టుకోవచ్చు. సో అది ఎలా అంటే 2 ఆప్షన్స్ అనేది మనకు మీషో అనేది చూపిస్తుందండి, ఒకటి రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్. నేను ఇక్కడ చూపిస్తాను, డిస్ప్లేలో చూడండి, ఇలా చూపిస్తుంది రిటర్న్, ఎక్స్చేంజ్ ఏది కావాలని అడుగుతుంది. సో ఇక్కడ ఈ 2 మీనింగ్స్ ఏంటంటే, రిటర్న్ అంటే మనం పెట్టిన ఆర్డర్ని రిటర్న్ చేస్తే మనకు మనీ అనేది టోటల్గా రిఫండ్ అయిపోతాయి. సో ఎక్స్చేంజ్ అంటే ఏంటంటే మనం పెట్టిన ఆర్డరు మనకు ఏదన్నా సైజ్ కానీ లేకుంటే ఏమన్నా డ్యామేజ్ అయినా కూడా మనం ఎక్స్చేంజ్ పెట్టుకోవచ్చు. సో అలా పెట్టడం ద్వారా దానికి బదులుగా మనము ఇంకో ప్రోడక్ట్ అనేది మనము దాని ప్లేస్లో మనం ఎక్స్చేంజ్ చేసుకొని తీసుకోవచ్చు అని. సో ఇదండి ప్రాసెస్. మనము రిటర్న్ ఆప్షన్, ఎక్స్చేంజ్ ఆప్షన్ కూడా ఉంటుంది, మీరు హ్యాపీగా రిటర్న్, ఎక్స్చేంజ్ పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే రిటర్న్ అనేది 1 డేలో ఎన్ని రిటర్న్స్ మనం పెట్టవచ్చు అని అడుగుతున్నారండి. సో మీరు ఎలా అయితే 5 ఆర్డర్స్ పెట్టారో అలానే రిటర్న్ కూడా 1 డేలో మనము ఒక 5 ఆర్డర్స్ వరకు కూడా మనం రిటర్న్ పెట్టుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. సో ఏవో 5 మాత్రం పెట్టకండి, మినిమం 5 ఆర్డర్స్ వరకు మాత్రం మీరు ఎక్స్చేంజ్ పెట్టుకోవచ్చు, రిటర్న్ పెట్టుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో హ్యాపీగా 5 ఐటమ్స్ వరకు మీరు రిటర్న్ పెట్టుకోవచ్చు అండి. సో నెక్స్ట్ ఏంటంటే రిటర్న్ పెట్టిన ఈ సారీస్కి మనకు మనీ రిఫండ్ అవుతుందా అని. సో ఖచ్చితంగా రిఫండ్ అవుతుందండి మనీ. మనం ఏమైతే ప్రోడక్ట్స్ అనేది రిటర్న్ పెట్టామో, సో మనం పెట్టిన సారీస్ డెలివరీ అవ్వడానికి లేట్గా టైం మనకు కొంచెం ప్రాసెస్ అనేది తీసుకుంటుంది, కానీ మనం రిటర్న్ పెట్టినప్పుడైతే ప్రాసెస్ వితిన్ ఒక 1 డేలోనే అయిపోతుందండి. సో నేను అలానే చేస్తాను, నాకు చాలా ఎక్స్పీరియన్స్తో
సో నాకు అలానే అయింది. నేను ఫస్ట్లో అనుకునేదాన్ని రిటర్న్ పెడితే మనీ అనేది మనకు వస్తుందా, మనీ రిఫండ్ అవుతుందో కాదో అని డౌట్తో ఉండి ముందు ఒక 2-3 శారీస్ అనేది నేను ఎగ్జాంపుల్ అట్లా తీసుకొని రిటర్న్ పెట్టి చూశాను. సో అవి చాలా తొందరగా ఈ ప్రాసెస్ అనేది వితిన్ 1 డేలోనే నాకు కంప్లీట్ అయిపోయిందండి. సో ఒకవేళ మనం బిఫోర్ డే నైట్ రిటర్న్ పెడితే నెక్స్ట్ డే మార్నింగే మనకు వాళ్ళు తీసుకెళ్ళడానికి వస్తారండి. సో వాళ్ళు రిటర్న్ అనేది మనకి ఈజీగా అయిపోతుంది. మనం నైట్ పెడితే మార్నింగ్ వరకు మనం ఏమేమి రిటర్న్ పెట్టినా ఆ ఐటమ్స్ అన్నీ కూడా వాళ్ళు తీసుకెళ్తారు. సో తీసుకెళ్ళిన వితిన్ ఒక 5-6 అవర్స్లోనే మనకు మనీ అనేది రిఫండ్ అవుతాయి. సో అందులో కూడా ఆప్షన్స్ అనేది అడుగుతుంది, అది యూపీఐ, మన యూపీఐ అడ్రస్ అనేది అక్కడ మనము పెట్టాలి. సో మనీ అనేది 5-6 అవర్స్లోనే రిఫండ్ అవుతాయండి హ్యాపీగా, ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో మీకు అన్నీ కూడా నేను ప్రూఫ్స్తో లాస్ట్ ఎండింగ్లో నేను చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనం ఎప్పుడు కానీ ఏ నెంబర్తో అయితే మనము ఆర్డర్స్ చేస్తామో అదే నెంబర్ని మనము మనీ రిఫండ్ చేసేటప్పుడు కూడా యాడ్ చేయాలి. అదే ఫోన్పే నెంబర్ అనేది మీరు యాడ్ చేయండి. ముందైతే ఏ నెంబర్ మీద అయితే మీరు ఆర్డర్స్ పెడతారో అదే నెంబర్ మీద మనము యూపీఐ అడ్రస్ అనేది పెట్టడం ద్వారా మనకు మనీ అనేది త్వరగా రిఫండ్ అవుతాయి. అప్పుడు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో ఇక్కడ నేను మీషో యాప్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి, నేను ఎన్ని ఆర్డర్స్ పెట్టాను, సో ఎన్ని రిటర్న్ పెట్టాను అన్నీ ఇన్ డీటెయిల్గా చూపిస్తాను చూడండి. నేను 1 డేలోనే కిచెన్ ఐటమ్స్ అని 5 పెట్టానండి, 5 ఆర్డర్స్ పెట్టాను. సో అన్నీ కూడా ఒకే డెలివరీ టైం అనేది వాళ్ళు నాకు ఇచ్చారు, డెలివరీ May 7th రోజు అని. సో ఇలా మీరు 5 ఆర్డర్స్ పెట్టుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. నెక్స్ట్ రిఫండ్ ఆప్షన్ చూపిస్తున్నాను చూడండి. నేను ఇక్కడ 3 కుర్తా సెట్స్ అలానే 2 గౌన్స్ అనేది తీసుకున్నాను. 5 ఆర్డర్స్ కూడా ఒకే రోజు నేను రిటర్న్ పెట్టానండి. సో నాకు వితిన్ 1 డేలోనే నాకు మనీ అనేది రిఫండ్ అయిపోయాయి సక్సెస్ఫుల్గా కూడా, అన్నీ కూడా ఒకే రోజు రిఫండ్ అయిపోయాయి. సో ఇదే ప్రాసెస్ అండి, మీరు 1 డేలో 5 ఆర్డర్స్ పెట్టుకోవచ్చు, అలానే 5 రిటర్న్ పెట్టుకోవచ్చు అండి. హ్యాపీగా మనీ అనేది మనకు రిఫండ్ అయిపోతాయి. సో ఈరోజు టాపిక్ ఇదే అండి, నేనైతే అన్ని క్లియర్గానే మీతో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫర్దర్గా మీకు మీషో గురించి కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ప్రతిదీ కూడా మీకు ఆన్సర్ ఇస్తాను. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను ఫర్దర్గా మంచి మంచి వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.